సార్ బహుజన్ సమాజ్ పార్టీ వీడాల్సి ఎందుకు వచ్చింది మీకు? చాలా మంది మీ నినాదాన్ని పట్టుకుని చాలా మంది మీ ముందుకు వచ్చారు. మాని మేము నమ్ముకున్నాము, మా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయని కొంతమంది అనుకుంటున్నారు. అయితే నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎందుకు వచ్చానంటే, నేను ఏ నాయకత్వాన్ని అయితే నమ్ముకున్నానో ఆ నాయకత్వం నా మాటను వినకపోవడం, లేకపోతే నా మాటను నమ్మకపోవడం, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలను నా మీద రుద్దడం, అవన్నీ కూడా నాకు నచ్చలేదు. తీసుకుంటే నేను ఒక ఆటబొమ్మను కాదు, పపెట్ను కాదు, తోలుబొమ్మను కాదు, మన మనిషిని కాదు. బహుజన్ సమాజ్ పార్టీలో ఒక ఫ్రీడమ్ అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ లో వచ్చిన తర్వాత అదే ఫ్రీడమ్ మీకు కంటిన్యూ అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ కొన్ని క్రమశిక్షణ నియమావళి అవన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పదవి అడగాల్సిన అవసరం లేదు. డీజీపీగా ఐజీ ర్యాంక్ లో ఉండి కూడా నేను డిప్యూటీ సెక్రటరీ ఉండే పోస్టుకు పోయాను. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బాగుంది, పేద ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని పొందబెడదామా అని చెప్పి తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో చూస్తారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి ఒక అసంబద్ధమైన విద్వేషపూరిత నినాదాన్ని ఎత్తుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా చేయాలో తెలుస్తలేదు. ఆయన గెలిచిందంతా కూడా రియల్ ఎస్టేట్ నుంచి వాడుకొని దాని నుంచి ఎట్లా 1000 కోట్లు సంపాదించి ఢిల్లీకి మూటలు పోయారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి ఫ్రెండ్ అని మార్కెట్లో టాక్. మీరేదో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి వాళ్ళు దుకాణం ఓపెన్ చేసుకొని విచ్చలవిడిగా డబ్బులు ఎక్కడ చూడు 10%, 12%, 15% కమిషన్తో పనులు చేసుకుంటా ఉన్నారు. మా సేమ్ పార్టీలు ఉండేవాళ్ళు చిన్నారెడ్డి గారు ఒక మాట అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకు ఒక మాట అంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఆయన పని ఆయన క్వైట్గా నేను గురించి భూములు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. కొండా సురేఖ అప్పుడప్పుడు డైరెక్ట్ విడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి కాపాసి చెడిపోయి జీపీఎస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలని అర్థం అయితే రాహుల్ గాంధీ సిన్సియర్గా పనిచేస్తున్నాడు. డ్రామా, ఆయన డ్రామా కాకపోతే చేతిలో రాజ్యాంగం పట్టుకుంటాడు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తోడు దొంగ అనమాట. బడే బాయ్ చోటే బాయ్ పనిచేస్తున్నాడు. ఇది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్ గా మారాడు బిఎస్ఎఫ్, బండి సంజయ్ ఏమో రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా మారాడు ఆర్పిఎఫ్. ప్రజల్లో అలాగే ఉందా? డయల్ 100% డయల్ 100 అంటే బీఆర్ఎస్. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ పంచాయత్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానివ్వండి, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ముందుకెళ్ళడానికి బీఆర్ఎస్కి? రీసెంట్గా మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సునీల్ కుమార్ గారిని ఒక కామెంట్స్ మీ ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజకీయ నాయకులు కొంతమంది మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లను పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీస్లో ఒక ఛాంబర్లో బంధించి, ప్రభుత్వ డబ్బుతో పోయింది కాదు, గవర్నమెంట్ పాస్పోర్ట్తో పోయింది కదా, పర్సనల్ పాస్పోర్ట్తో పర్సనల్ డబ్బులతో పోయిండు, లీవ్ తీసుకొని పోయిండు. ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఏ దేశం పోతాడు, పర్మిషన్ తీసుకోకుండా పోతే, ప్రభుత్వ సొమ్ముతో పోతే, వైట్ పాస్పోర్ట్తో పోతే, ఎందుకు ఆయన మీద అంత వివక్ష, ఎందుకు ఆయన అంత కసి ఆయన మీద? నిన్నగాక మొన్న కూడా 2 కేసులు పెట్టింది ఆయన మీద. ఏంటి జైలుకి పంపిస్తారు, ఒరికా పంపిస్తారా? ఎంతమంది ఎక్కిస్తారు? 30 సంవత్సరాల నుంచి కారంచేడులో చంపుతారు, చుండూరులో చంపుతారు, లక్ష్మీపేటలో చంపుతారు, నీరుకొండలో చంపుతారు, పదిరికుప్పంలో చంపుతారు, ఇంకెంతమంది చంపుతారు? అంటే వీళ్ళంటే అంత తెలుసా? వీళ్ళకి ఎవరి మాట ఇక్కడ వరకు ఎస్సీ చెప్పలేదు.
ఇలా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు ఎవరు వంగలపూడి అనిత గారు ఎందుకు వారు మాట్లాడలేదు? ఆమె కూడా ఎస్సీ సామాజిక వర్గం. ఆమెను పవన్ కళ్యాణ్ గారు ఘోరంగా అందరి ముందే బహిరంగ అనొచ్చు. ఆమెను హోంమంత్రి ఆత్మగౌరవానికి దెబ్బతీస్తున్నారు. ఆమెనే ఘోరంగా తింటా ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం. ఒకవేళ అనిత గారు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అట్లాంటి ఊకుంటారా వాళ్ళు? అంటే ఎస్సీలకు ఒక న్యాయం, వేరే వాడికి ఒక న్యాయం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏమన్నారు? చూస్తూ ఎవడు ఎస్సీ కులంలో ఉంటాలని అనుకుంటున్నా. ఆయన నిజం చేస్తున్నాడు ఇప్పుడు ఆ మాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూసుకోవాలి, ఎందుకు అనవసరంగా ఆంధ్ర రాజకీయాలు అంటే మరి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు హైదరాబాద్ కోదాడ గీదాడు ఎందుకు వస్తున్నాడు? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పంచడానికి ఏం హక్కున్నది? వేరే అధికారుల మీద జరిగితే కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడతారు, ఓన్లీ సునీల్ కుమార్ గురించి మాట్లాడతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, ఆ తర్వాత కావాలని బీఆర్ఎస్ లో వచ్చారు.